ప్రపంచ దేశాలన్నీ ఇప్పుడు భారత్ వైపే చూస్తున్నాయి. ముఖ్యంగా శాంతిని కోరుకునే దేశాలు ప్రధాని మోదీ నాయకత్వంపై నమ్మకాన్ని పెంచుకుంటున్నాయి. ఒకప్పుడు అగ్రరాజ్యాలపై ఆధారపడే దేశాలు ఇప్పుడు భారత్ సత్తాను గుర్తిస్తున్నాయి. ఈ విషయాన్ని ఎవరో చెప్పాల్సిన పని లేదు. దేశంలో ఎప్పుడూ మోదీని విమర్శించే కాంగ్రెస్ పార్టీనే ఇప్పుడు ఆయన్ను ఆకాశానికెత్తుతోంది. ప్రపంచంలో శాశ్వత శాంతిని తీసుకొచ్చే స్థితిలో భారత్ ఉందని కాంగ్రెస్ నేత శశి థరూర్ ప్రశంసించడం ఇప్పుడు ప్రాధాన్యం సంతరించుకుంది. దీనికి కారణం ఉక్రెయిన్ రష్యాల మధ్య కాల్పుల విరమణకు అంగీకారం కుదరడమే. దీనిపై మొదట జెలెన్స్కీ ఒప్పుకోగా తర్వాత పుతిన్ కూడా అంగీకరించారు. దీంతో రెండు దేశాల మధ్య శాంతి సాధ్యమేనని రుజువైంది. అయితే ఈ విషయంలో భారత్ వైఖరే ఇప్పుడు సర్వత్రా చర్చ జరుగుతోంది. యుద్ధం మొదలైనప్పుడు రష్యా దాడిని ఖండించకపోవడంపై భారత్పై విమర్శలు చేసిన వారే ఇప్పుడు ప్రధాని మోదీని ప్రశంసిస్తున్నారు. అప్పట్లో అలా విమర్శించడం తప్పేనని శశి థరూర్ కూడా అంగీకరించారు. అంతేకాదు, అలా చేయడం వల్ల ఇప్పుడు తాను ఒక మూర్ఖుడిగా మిగిలాల్సి వచ్చిందని కూడా అన్నారు. ఉక్రెయిన్ రష్యాల మధ్య శాంతికి ఇప్పుడు ట్రంప్ చేస్తున్న కృషిని మోదీ ఎప్పటి నుంచో చేయడమే దీనికి కారణం. భారత్ మొదటి నుంచి కూడా యుద్ధం వద్దని చెబుతోంది. అటు ఉక్రెయిన్ ఇటు రష్యాలకు కూడా ఇదే విషయాన్ని గట్టిగా చెబుతూ వచ్చింది. ఈ విషయంలో ఏ దేశాన్ని కూడా సమర్థించకుండా తటస్థ వైఖరి అవలంబించింది. రష్యా దాడిని ఖండించాలని నాటోలోని పలు దేశాలు ఒత్తిడి తెచ్చినా పట్టించుకోలేదు. చివరకు అమెరికా అధ్యక్షుడిగా బైడెన్ ఉన్న సమయంలో అగ్రరాజ్యం చెప్పినా భారత్ తన వైఖరికే కట్టుబడి ఉంది. ఐక్యరాజ్య సమితిలోనూ తటస్థంగా ఉండిపోయింది. రష్యాతో ఉన్న బంధాన్ని కొనసాగిస్తూనే ఉక్రెయిన్కు నచ్చచెప్పడానికి ప్రయత్నించింది. పలు సందర్భాల్లో ప్రధాని మోదీ అటు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఇటు రష్యా అధ్యక్షుడు పుతిన్లతో భేటీ అయ్యారు. ఇద్దరినీ శాంతి కోసం ఒప్పించడానికి ప్రయత్నించారు. అమెరికాలో బైడెన్ గద్దె దిగి ట్రంప్ అధికారంలోకి వచ్చాక పరిస్థితులు మారిపోయాయి. మోదీ ప్రయత్నాలకు ట్రంప్ అనుకూలంగా ఉండడంతో శాంతికి మార్గం సుగమమైంది. చివరకు కాల్పుల విరమణకు రెండు దేశాలు అంగీకరించాయి. ఇదే దిశగా ఉక్రెయిన్ రష్యాలు ముందుకు వెళితే యుద్ధం ముగియడానికి ఎక్కువ కాలం పట్టకపోవచ్చు. పుతిన్ కూడా ఇదే అంచనాతో ఉన్నారు. ఈ దిశగా భారత్ కృషిని పుతిన్ గుర్తించారు. అందుకే ఆయన ట్రంప్తో పాటు మోదీకి కూడా కృతజ్ఞతలు చెప్పారు. మీద తాజా పరిణామాల నేపథ్యంలో భారత్ అనుసరించిన విదేశాంగ విధానం సరైందేనని రుజువవుతోంది. అంతేకాదు, ప్రపంచ దేశాల దృష్టిలో మోదీ ఇప్పుడు బలమైన నేతగా గుర్తింపు పొందుతున్నారని అనడంలో సందేహం లేదు.